సాయి ఈశ్వర్. నమస్తే సార్. నాకు హెడేక్ వస్తే నేను హెడ్కి టైట్గా క్లాత్ కట్టుకుంటాను. దీనివల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? చెప్పండి ప్లీజ్ సార్, రిప్లై మీ. మనము మన బంధువుల్లో కావచ్చు, ఇంటి చుట్టుపక్కల కావచ్చు గమనిస్తూనే ఉంటాం. కొంతమందికి ప్రత్యేకించి హెడేక్ ఉన్నప్పుడు తలకు మసాజ్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఏమో తలకు ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటారు, ఇంకొంతమంది తలకు టైట్గా బట్టలు చుట్టుకుంటారు, ఇంకొంతమంది నిద్రపోవడం ట్రై చేస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇవన్నీ ఏంటి అంటే తలనొప్పి కోసం వాళ్ళు అలవాటు చేసుకున్న పద్ధతులు. కొంతమందికి రిలీఫ్ వస్తుండొచ్చు, కొంతమందికి రిలీఫ్ రాకపోవచ్చు. ఇక్కడ ఈ అబ్బాయి అడిగే ప్రశ్న ఏంటంటే, ఈయనకు తలనొప్పి వచ్చినప్పుడు రెగ్యులర్గా తలకు బట్ట చుట్టుకుంటాడు అనమాట. అంటే టైట్గా తలకి చుట్టుకోవడం వల్ల అతనికి రిలీఫ్ వస్తూ ఉంది. ఇలా టైట్గా తలకి బట్ట చుట్టుకున్నప్పుడు అలాంటి టైట్నెస్ వల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా అనేది ఆయన డౌట్. మనకు హెయిర్ ఫాల్లో ఉండే ఎన్నో రకాల్లో ఒక కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఏంటి అంటే ట్రాక్షన్ అలోపేషియా అంటాం. అంటే ఎప్పుడైతే జుట్టుని టైట్గా కట్టేస్తామో, ఇన్ ద సెన్స్ చుట్టుపక్కల టైట్గా కాకుండా జుట్టుని లాగి కట్టి దానికి రబ్బర్ బ్యాండ్ చుట్టడం కానీ లేకపోతే దానికి జడేయడం కానీ చేస్తాము. అటువంటప్పుడు ఆ ట్రాక్షన్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. కామన్గా ఆడవాళ్ళు ఎప్పుడైతే జుట్టును టైట్గా పోని వేస్తారో, లేదా సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టైట్గా తలకు బ్రైడ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ తలపైన పగిడి కడతారు, అంటే టర్బన్ కడతారు. ఇటువంటి సిచ్యువేషన్లో ట్రాక్షన్ అలోపేషియా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా జస్ట్ తల చుట్టూ ఒక బట్ట కట్టుకోవడం కానీ లేకపోతే తల చుట్టూ ఒక రిబ్బన్ లాంటిది కట్టుకోవడం కానీ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రత్యేకించి ఎటువంటి పేపర్స్ కూడా పబ్లిష్ అవ్వలేదు. సో మీరు దాని గురించి ప్రత్యేకించి వరి కావడం ఆపేసేయండి. కానీ హెడేక్ తగ్గించుకోవడానికి ఇది సరైన పద్ధతి అయితే కాదు. ఇమీడియట్గా మీకు ఎందుకు హెడేక్ వస్తుంది, మీరు టైంకి తినకపోతే హెడేక్ వస్తుందా, లేకపోతే ఏదైనా నాయిజీ ఎన్విరాన్మెంట్ ఉంటే మీకు హెడేక్ వస్తుందా, లేకపోతే ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు చూస్తుంటే ఏమైనా హెడేక్ వస్తుందా, లేకపోతే ఈ హెడేక్ ఎందుకు వస్తుంది, దానికి ట్రిగర్ చేసేటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది గమనించండి. అలాంటి ట్రిగర్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎంత మీరు ప్రయత్నం చేసినా తలనొప్పి తగ్గట్లేదు అంటే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్ని కానీ కలిసి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ తీసుకోండి. జస్ట్ ఇలా తలకు బట్ట కట్టుకోవడం వల్ల టెంపరీగా మీకు రిలీఫ్ రావచ్చేమో కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు.